హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ప్రగతిలోని ఆర్సీ వాహనంలోకి మారిందా లేదా కనుక్కోవడం ఎలా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వాహన సైట్ ఓపెన్ చేయాలి. ఇదిగోండి వాహన సైట్ ఓపెన్ చేశా కదా. వాహన సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్. ఈ 3 లైన్స్లో పోతే పరివాహన వచ్చింది. పరివాహన ఎక్కిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే వెహికల్ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ కొడితే ఇక్కడ 3 డాట్స్ వస్తాయి. మళ్ళీ వెహికల్ రిజిస్ట్రేషన్ కొట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ అథారిటీ అని ఉంది. వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర మన బండి నెంబర్ వేయాలండి. ఏపీ 39 MH 3438 అనేది కొట్టాలండి. పోమ్మా 3438 అనేది కొట్టాలి. 3438 అని నొక్కాలి. నొక్కిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అన్ని యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ అంటే ప్రొసీడ్ అని నొక్కాలి. ప్రొసీడ్ అని నొక్కిన తర్వాత మళ్ళీ 3 లైన్స్ మీద పోతే సర్వీసెస్ అని ఉండిద్ది. సర్వీసెస్లో పోతే ఎడిషనల్ సర్వీసెస్ అని ఉంది చూడండి. ఇక్కడ అప్లికేషన్ టు అప్డేట్ ఈకేవైసీ డీటెయిల్స్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ బండి నెంబర్ ఉంది. చాయిస్ నెంబర్లో చివరి 5 నెంబర్స్ ఎంట్రీ చేయాలండి. చివరి 5 నెంబర్స్ ఏంటి చెప్తాను, ఆగండి. చివరి 5 నెంబర్స్ ఏంటి అంటే ఇదిగోండి చాయిస్ నెంబర్ 92913. 92913 ఎంటర్ చేసిన వెరిఫైడ్ డీటెయిల్స్. చివరి 5 నెంబర్స్ చాయిస్ నెంబర్లో ఎంటర్ చేయాలండి. ఆధార్ ఓటీపీ బయోమెట్రిక్ అయితే బయోమెట్రిక్, ఆధార్ ఓటీపీ నేను అవుతాయి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. ఎంట్రీ చేసా. క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ, మన ఓటీపీ కొట్టాలి. కొట్టిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ చూడండి. ఇప్పుడు నా పేరు మీద ఉంది, పాత ఆర్సీ నా పేరు మీద ఉంది. చూడండి పాత ఆర్సీ నా పేరు మీద ఉంది. చూడండి క్లియర్గా తాడేపల్లి సందీప్ కుమార్ అని. కొత్త ఆర్సీ పాత వాహనంలో ఆర్సీ ఇంకా మారలేదు, బి మల్లికార్జునరావు పేరు మీద ఉంది, ఇంకా మారలేదు. మారితే కనుక ఇక్కడ కూడా తాడేపల్లి సందీప్ కుమార్ అని వచ్చింది. ఈకేవైసీ డీటెయిల్స్లో తాడేపల్లి సందీప్ కుమార్ అని రావాలి, ఓనర్ డీటెయిల్స్లో తాడేపల్లి సందీప్ కుమార్ రావాలి. అప్పుడు వాహనంలో మారినట్టు, రెండిట్లో మారినట్టు. అప్పుడు రెండిట్లో మారితే మనం నెక్స్ట్ ప్రొసీజర్ని చేసుకోవచ్చు. దీని ఉద్దేశం ఏంటంటే వాహనంలోకి పాత ఆర్సీ మారిందా లేదా అనేది చెక్ చేసుకోవడం మాత్రమే ఇప్పుడు మీకు చూపిస్తుంది. ఉంటాను ఫ్రెండ్స్.